నేను రేపు పొద్దున జనసేన కనుక మీరు అధికారంలో తీసుకురాగలిగితే ఉదాహరణకు నేను టూరిజం జోన్ ఏర్పాటు చేస్తానని చెప్పాను. అన్నవరం నుంచి జంగారెడ్డిగూడెం దాకా మన భీమవరంలోని మావుళ్ళమ్మ ఆలయం దగ్గర అన్ని ఒక ప్రాశస్త్యమైన ఆలయాలన్నిటికీ కనెక్ట్ చేసి ఒక టూరిజం జోన్ లాగా మనం ఏర్పాటు చేసి టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తే తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో ఉన్నటువంటి కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి దేవాలయం. అదేవిధంగా అక్కడి నుంచి అన్నవరంలో సత్యనారాయణ స్వామి ఆలయం, సింహాచలంలో ఉన్నటువంటి ఆలయం, కాకినాడలో భావనారాయణ ఆలయం, ఇవన్నింటినీ కలుపుతూ అదే కాకుండా మనకు మామూలుగా మతంలో వైష్ణవులకి ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది కనుక వైష్ణవాలయాలన్నింటినీ కలిపేటువంటి ప్యాకేజ్ ఒకటి, అదేవిధంగా కార్తీక మాసంలో శైవాలయాలన్నింటినీ కలిపేటువంటి ప్యాకేజ్ ఒకటి ఒక ప్రపోజల్ చేస్తా ఉన్నాం. వీటిని త్వరలోనే ఆచరణలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలం కూడా పర్యాటక శాఖ మంత్రులు ప్రతిపక్ష నాయకుల్ని వ్యక్తిగత విమర్శలకు మాత్రమే